నమస్తే అండి. బొ శీలావతి చేప తీసుకొచ్చారు తాతయ్య గారు. చింతపండు నానబెట్టి ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసేసి టమాటాలు కట్ చేసి పెట్టి ఈ కొంచెం మెంతులు, ఆవాలు, ధనియాలు, తర్వాత జీలకర్ర అవి లైట్గా వేపానండి. జీలకర్ర లైట్గా వేపేసి దించాను. ఇప్పుడు కళాయి వేసాను, పెద్ద కళాయి. నూనె 3 చెంచాలు వేసానండి. కరివేపాకు వేసాను. తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు టమాటాలు వేసాను. పసుపు, ఉప్పు, కారం వేసానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసాను. కొన్ని ముక్కలు ఫ్రై కోసమని పక్కన పెట్టాను. చింతపండు పులుసు వేస్తున్నానండి. ముందరే చింతపండు నానబెట్టాను కదా, పులుసు తీసి ఉంచాను. ఆ తర్వాత మనం పౌడరు మిక్సీ చేసాం కదండి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఆ పౌడర్ వేసాను. కొత్తిమీర వేసాను. అయిపోయిందండి, పులుసు బాగా మరిగిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.